త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. అందరికీ నమస్కారం. నా ముందున్న పూర్వ విద్యార్థులు అలుమినాయ్ వాళ్ళకి ప్రత్యేకంగా నమస్కారం. అలాగే ఫ్యాకల్టీ స్టాఫ్ వాళ్ళందరికీ నమస్కారం. అలాగే స్టూడెంట్స్ అందరికీ మరీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. స్పెషలీ జస్టిస్ పట్టి దేవానందర్ గారికి థ్యాంక్ యూ అండి. చాలా చాలా మంచి మాటలు చెప్పారు నాన్నగారి గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ చాలా ఎమోషనల్గా ఉంది నాకు. నాన్నగారు పుట్టి 100 సంవత్సరాలు అవుతుంది. అలాగే ఏఎన్ఆర్ కాలేజ్ స్టార్ట్ అయ్యి 75 ఇయర్స్ 75 సంవత్సరాలు అయింది. హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోస్ అయ్యి 50 ఇయర్స్ అవుతుంది. నాన్నగారు అక్కడ స్థాపించిన అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. ఇవన్నీ ఈ లెక్కలన్నీ కరెక్ట్గా కుదిరాయి. చాలా చాలా ఎమోషనల్గా ఉందండి. ఏఎన్ఆర్ కాలేజ్ 75 ఇయర్స్ సెలబ్రేషన్లో పాల్గొనటం సంతోషంగా కాదు, చాలా గర్వంగా ఉంది నాకు. మనుషులు శాశ్వతం కాదు, వాళ్ళు చేసే పనులు శాశ్వతం. నాన్నగారు చేసిన మంచి పనే ఈ కాలేజ్, ఏఎన్ఆర్ కాలేజ్ ఒక ఎగ్జాంపుల్. తాను చదువుకోలేకపోయినా వేలాది మంది చదువుకోవాలని, వారికి బంగారు భవిష్యత్తు ఉండాలని 1959 నేను పుట్టిన సంవత్సరంలో ఆయన ₹1,00,000 డొనేషన్ ఇచ్చారు. ఆ టైంలో ఆయనకి కేవలం సినిమాకి మేబీ 5,000 లేకపోతే 10,000 వచ్చేది. కానీ ₹1,00,000 డొనేషన్ ఇచ్చారు. ఏఎన్ఆర్ కాలేజ్కే కాదు, అలాగే ఆంధ్ర యూనివర్సిటీకి ఒక 25,000, ఇంకో 25,000 ఇంకో యూనివర్సిటీకి, మెడ్రాస్ యూనివర్సిటీకి ఒక 25,000 ఇచ్చారు. ఆయనకి చదువు అంటే అంత ఇష్టం. ఎందుకంటే ఆయన చదువుకోలేదు, కానీ వేలాది మందికి ఒక బంగారు భవిష్యత్తు కల్పించాలని ఆయన పనిచేశారు. దానికి ఉదాహరణ ఏఎన్ఆర్ కాలేజ్ నుంచి వచ్చిన ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడే మనం జస్టిస్ దేవానంద్ గారిని చూసాము. అలాగే నా పక్కన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కూర్చున్నారు. వైఎల్పి గారు మాకు శ్రేయాభిలాషులు, మిత్రులు. ఫార్మర్ ఎంపీ కావూరి సాంబశివరావు గారు, అలాగే యలమంచిలి శివాజీ గారు, ఇంకా అందరికీ తెలుసు రామోజీరావు గారు, ఈనాడు రామోజీరావు గారు, ఇలా ఎంతో మంది ఉన్నారు. పద్మనాభ గారు, కైకాల సత్యనారాయణ గారు, శోభనాద్రి గారు, ఇలా ఎంతో మంది, చెప్పడానికి ఎంతో మంది ఉన్నారు. ఇక్కడే కాదు, ఇంటర్నేషనలీ, నేషనలీ, దేశమంతా ఇక్కడి నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. ఈ పేరుకి ఎంతో మంచి పేరు తెస్తున్నారు. ఇక్కడ నేను కోరుకునేది, ఆల్రెడీ ఏఎన్ఆర్ కాలేజ్ మేనేజ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నారని విన్నాను. దానికి రేపు నారా లోకేష్ గారు వస్తున్నారు ఇక్కడికి. అది చాలా సంతోషంగా ఉంది ఆయన రావడం. ఆయన వచ్చినప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు ఆయనకి చెప్పి దీన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలని, అలాగే ఎమ్మెల్యే రాము గారు దీనికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అండ్ నన్ను ఇక్కడ వెల్కమ్ చేసిన కమిటీ వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నన్ను ఇక్కడికి రమ్మంటాం. థ్యాంక్ యూ అండి. నా తరపున, మా అక్కయ్య సుశీల తరపున, అలాగే మా అన్నయ్య వెంకట్ తరపున, ఏఎన్ఆర్ ఫ్యామిలీ తరపున మేము ఈ ఎన్ఆర్ కాలేజీలో ఒక స్కాలర్షిప్ నాన్నగారి తరపున, అమ్మ తరపున పెట్టాలని మేమందరం అనుకున్నాము. దానికోసం మేము 2 కోట్ల రూపాయలు అంటే 2 crore రూపీస్ ఇవ్వాలని, దాని ఫార్మాలిటీస్ అన్ని ఏఎన్ఆర్ మేనేజ్మెంట్తో మాట్లాడి అది ఎలా చేయాలి అని ఇమీడియట్గా చేద్దామని. నాన్నగారు ఎప్పుడో ₹1,00,000 ఇచ్చారు. ఇప్పుడు మేము అంత కూడా ఇవ్వలేకపోతే బాగుండదు. సో అందుకనే అది ఇవ్వాలని. నేను యాక్చువల్గా చెప్పాలి అంటే ఇంట్లో బయలుదేరే ముందు పిల్లలు, నా శ్రీమతి అమల, మీ అందరికీ హలో చెప్పమని చెప్పి, ఏంటి ఒట్టి చేతులతో వెళ్తారా ఏదన్నా తీసుకెళ్తారా అని చెప్పింది. సో అందుకనే ఈ డొనేషన్ రేపు వెంటనే జరుగుతుంది. అంతేకాకుండా ఇంత ప్రేమ, ఇంత అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే పిల్లలందరూ వచ్చిన దగ్గర నుంచి ఒకటే మరొక్కసారి నన్ను ఈ 75 years డైమండ్ జూబ్లీ ఫంక్షన్కి ఇన్వైట్ చేసిన ఏఎన్ఆర్ కాలేజ్ మేనేజ్మెంట్కి అందరికీ మరొక్కసారి థ్యాంక్ యూ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.